ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మధ్యలోనే ఆగిందయ్యా బాబు రోడ్డు, నరకం చూస్తున్న నూకాలమ్మ భక్తులు. అనకాపల్లి న్యూస్. తోయండయ్యా బాబు బండి, వెయ్యండయ్యా బాబు రోడ్డు అంటూ అనకాపల్లి నూకాలమ్మ గుడికి వెళ్లే భక్తులు, స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియం ముందు నుండి అమ్మవారి గుడికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం ప్రారంభించి కొంత దూరం వరకు బాగానే వేసి హఠాత్తుగా ఒక మొక్క వద్ద నిలిపివేయటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ అరకొర పని కారణంగా వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ద్విచక్ర వాహనాలపై వచ్చి ఆగిపోయిన రోడ్డు వద్ద బండి దిగి దాన్ని నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఆటో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. ప్యాసింజర్లు ఆ గతుకుల ముందు దించి ఆటోను కష్టం మీద దాటించాల్సి వస్తోందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. నిర్మాణం ఆగిపోయిన ఈ ప్రాంతం ఇప్పుడు దుమ్ము ధూళికి నిలయంగా మారింది. వాహనాలు వెళ్లిన ప్రతిసారి దుమ్ము మేఘాల్లా లేచి స్థానికుల ఇళ్లపై పడుతోందని, పర్యావరణం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణం చేత ఈ చిన్న ముక్కను వదిలేశారు? కాంట్రాక్టర్కు బిల్లులు ఆగాయా, లేక అధికారుల నిర్లక్ష్యమా అంటూ స్థానికులు జీవీఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మధ్యలో వదిలేసిన ఈ రహదారి మొక్కను పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాల్సిందిగా స్థానికులు, భక్తులు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్. ఇటీవల కాలంలో గత నెల రోజుల నుండి కూడా జగన్నాథ్ థియేటర్ పక్కన నూకాలమ్మ గుడికి వెళ్ళేటువంటి రహదారిది చాలా ఎప్పుడూ ఎక్కువ వాహనాలు ఇటువైపు రాకపోకలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం అనేది ఇటీవల కాలంలో చేయడం జరిగింది. అది ఏ కారణం చేతో తెలియదు, కానీ వారం రోజుల దగ్గర నుండి మిగిలిపోయినటువంటి మొక్కని అక్కడ నుండి ఇక్కడ ఉన్న మొక్కను వేయడం మానేశారు. వాహనదారులు, ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ స్థానికులు ఇక్కడ క్రషర్ బుక్ వేసి వదిలేయడం వల్ల క్రషర్ బుక్ విపరీతమైన డస్ట్ లెగుస్తుంది. ఆటో అయితే అది వెళ్ళేటప్పుడు ప్యాసింజర్స్ని అందరినీ దించేసి ఆ వాళ్ళ చేత నెట్టించుకొని మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వయసు మళ్ళిన వాళ్ళు, ఆడవాళ్ళు అయితే అక్కడ బళ్ళు దిగిపోయి తోసుకొని మీదకి ఎక్కడమో లేదా దించడం, తర్వాత మళ్ళీ ఎక్కి రాకపోకలు చేయడం అనేది జరుగుతుంది. చాలా దౌర్భాగ్యంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఒకసారి జీవీఎంసీ కమిషనర్ గారు పరిశీలించి, జోనల్ కమిషనర్ గారు పరిశీలించి తక్షణమే ఈ రోడ్డు పూర్తయ్యేటట్లు, నిర్మాణం పూర్తి చేసేటట్టు తగు ఆదేశాలు జారీ చేసి దగ్గరుండి పని పూర్తి చేయించాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు చాలా బాగా వేశారు బాబు, కానీ చాలా పెద్ద రోడ్డు, చక్కగా చూడడానికి డీసెంట్గా ఉంది. కానీ మరి ఎందుకో తెలీదు, ఈ చివరిని చాలా ఒక చిన్న మొక్క వదిలేశారు. ఎందుకు వదిలేరో తెలియదు. దానివల్ల ఎంత ఇంటరాక్షన్ అవుతుందంటే చాలా కష్టమైపోతుంది. వెళ్ళేవాళ్ళు బండి ఎక్కడం లేదు, బండి దిగడం లేదు, చాలా కష్టమైపోతుంది. అందులోకి ఇది ట్రాఫిక్ ఏరియా, చాలా పెద్ద ట్రాఫిక్ ఏరియా. కాబట్టి దయచేసి ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రోడ్ వేసేస్తే
మేము చాలా సంతోషిస్తాము. ఈ వీధి వాళ్ళందరూ కూడా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరం కూడా. ధన్యవాదాలు.